హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. చూడండి, నిమ్మకాయ పులిహోర చేయడానికి రైస్కి పెట్టాను. రైస్ పెట్టి మళ్ళీ రైస్ 2 సార్లు బాగా కడిగి ఎసురు పోసి మళ్ళీ పసుపు, కొంచెం నూనె, ఉప్పు వేసాను, తగినంత సాల్ట్ వేసాను, 2 స్పూన్లు నూనె వేసాను, కొంచెము 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసాను. ఎలాగూ మనం పులిహోరలో పసుపు వేసుకుంటాం కదా, అన్నం ఉడికేటప్పుడే వేసుకుంటే బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా సేమియా పాయసం కూడా చేస్తున్నాను. ఈరోజు కూడా మేము వన భోజనాలకని వెళ్తున్నాము, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు. అందుకే నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను, పాయసం చేస్తున్నాను, బెండకాయ ఫ్రై చేస్తాను. మా ఫ్రెండ్ కూడా కొన్ని ఐటమ్స్ చేసుకొని వస్తారు. ఇంకా అందరం కలిసి ఒక ఔటింగ్కి వెళ్ళి చెట్ల కింద భోంచేస్తాము. వన భోజనాలని వెళ్తున్నాము. కార్తీక మాసము లాస్ట్ రోజు అనమాట. అందుకని ఇంకా నెలంతా వెళ్దాం అనుకొని వెళ్ళలేకపోయాము, అందరం బిజీ ఉండి. ఇంక ఈరోజు లాస్ట్ రోజు కదా, వెళ్దామని మాట్లాడుకొని వెళ్తున్నాము. చూడండి, పాయసం రెడీ అయిపోయింది. ఇంకా ఎలాచి పౌడర్ వేస్తున్నాను, ఒక 4 ఎలాచి పౌడరు. ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ, మళ్ళీ మేమే తక్కువ మందిమే ఉన్నాము, 6 మందిమే. అందుకే 6 మందికి సరిపడినంత చేస్తున్నాను. 1 లీటర్ పాలు బాయిల్ చేసి అందులో సేమియా వేసాను. సేమియా ఉడికిన తర్వాత ఎలాచి పౌడర్ వేసి తగినంత షుగర్ వేసుకోవాలి. 1.5 కప్పు షుగర్ వేసాను. చూడండి, బాదం పప్పులు ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి దోరగా. ఇంకా జీడిపప్పులు కూడా వేయించుకోవాలి. సేమియా పాయసం బాగా తొందరగా అయిపోతుంది. నేను ఇంకా వాటర్ పోయకుండా ఉట్టి పాలతోనే చేస్తాను సేమియా పాయసము, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, జీడిపప్పులు వేస్తున్నాను. ఈ 2 బాగా దోరగా వేయించుకోవాలి. బాదం పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు బాదం పప్పులు వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకొని 2 దోరగా వేయించుకోవాలి. చూడండి, దోరగా వేగినాయి. అవి ఒక ప్లేట్లోకి తీసాను. ఇప్పుడు ఎండు ద్రాక్ష వేయించుకుంటున్నాను, కిస్మిస్. ఇవి కూడా దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా ఇప్పుడే నేను పాయసంలో వేయకుండా మనం తినేటప్పుడు వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయని ఒక చిన్న బాటిల్లో తీసి పెట్టుకున్నాను. ఇంకా అక్కడ వనభోజనాలకు వెళ్తాం కదా, అక్కడ మిక్స్ చేస్తాను పాయసంలో. ఇప్పుడు చూడండి, పులిహోరకి తాలింపు పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర వేసాను, కొంచెం మినపప్పు వేసాను, కొంచెం శనగపప్పు వేసాను, 2 గుప్పిళ్ళు వేరుశనగకాయ పప్పులు వేసాను. అన్ని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఒక 5-6 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. ఒక 1/2 కేజీ రైస్కి, పులిహోర రైస్కి నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను, దానికి తగినంత వేస్తున్నాను. ఇంకా తక్కువ మందే కదా, మళ్ళీ పులిహోర కొంచెం తిని మళ్ళీ మా ఫ్రెండ్ వైట్ రైస్, సాంబారు, ఆకుకూర తాలింపు అవన్నీ తెస్తా అనింది. అందుకే పులిహోర 1/2 కేజీ చేస్తున్నాను. ఇంకా 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసుకొని వేయించుకోవాలి. ఇంకా కరివేపాకు వేస్తున్నాను, 4-5 రెమ్మలు కరివేపాకు. ఇంకా ఇంగువ వేస్తున్నాను, ఒక 1/4 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే పులిహోరకి భలే టేస్ట్ వస్తుంది. 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర,
1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 గుప్పిళ్ళు వేరుశనగకాయ పప్పులు వేసాను. చూడండి అన్ని వేయించి పెట్టుకున్నాను కదా డ్రై నట్స్. కొంచెం దేవుడి దగ్గర పెడుతున్నాను, పాయసం చేశాను కదా. ఫస్ట్ కొంచెము బౌల్లోకి తీసుకొని దేవుడి దగ్గర పెడదాము అని బౌల్లోకి వేసుకున్నాను. ఇంకా డ్రై నట్స్ కొంచెం వేసి తులసాకు పెట్టాను. ఇంకా వేయించుకున్న పోపు అంతా అన్నంలో మిక్స్ చేసేసాను. అన్నం చూడండి పొడి పొడిగా అయింది. ఇంకా నిమ్మకాయలు పిండుకున్నాను. ఒక 5 నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నాను. అంతా మిక్స్ చేస్తున్నాను 1/2 kg రైస్కి. ఇంకా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నము సరేసరి పెడితే చూడండి బాగా పొడి పొడిగా అయింది. ఇంకా పులిహోర కూడా రెడీ అయింది. దేవుడి దగ్గర కొంచెం తీసి పెడుతున్నాను బౌల్లో. చూడండి దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ చేసేసుకున్నాను. ఇంకా పులిహోర పాయసము ప్యాక్ చేసుకున్నాను. ఒక స్టీల్ టిఫిన్లు ఉన్నాయి, వాటిల్లో ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలు ఫ్రై చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసేసాను సన్నగా పొడవుగా. ఇంకా ఆనియన్స్ వేగినవి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను 2 రెమ్మలు. ఇంకా బెండకాయలు ముందే శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇంకా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి, తొందరగానే మగ్గిపోతాయి. ఇంకంతా మగ్గిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసేసి ఇంకా దింపేశాను, ప్యాక్ చేసుకున్నాను బాక్స్ లో. చూడండి ఇంకా బయలుదేరుతున్నాం మేము. కిందకు వచ్చాము పార్కింగ్ దగ్గరికి. వీళ్ళే మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు. వీళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. ఇంకా మా బాబు వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. నేను, మా హస్బెండ్, మా ఫ్రెండ్ ఫ్యామిలీ, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప, వాళ్ళ అత్తగారు అందరం కలిసి వెళ్తున్నాము. చూడండి అన్ని ప్యాక్ చేసుకున్నవన్నీ డిక్కీలో పెట్టేసాము. ఇంకా బయలుదేరుతున్నాము. ఎక్కడికి వెళ్తాము, ఎలా ఎంజాయ్ చేస్తాము అవన్నీ చూడండి. బ్యాక్గ్రౌండ్ లో అది కార్ దగ్గర వినాయకుడు ఆయన. ఎడిటింగ్ లో చెప్పుకోండి మీరు వాయిస్. మీకు ఎప్పుడప్పుడు కార్ ఆగుతుందా, బయటకి వెళ్దామా అని ఉంటుంది కదా ఎవరికి? మీరందరికీ ఏం లేదే, చాలా కంఫర్ట్ గా ఉంది, హాయిగా. మాకు అలవాటే. మేము యాడికైనా వెళ్ళిపోతాం. ఇందాకే బాగుంది. మీరు పట్టుకోండి, ఏదైనా మీకు పంచదార. ఇది చూడండి కీసరగుట్టకి వెళ్ళే రోడ్డు, చాలా బాగుంటది, గ్రీనరీ. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, కొండలు అలా కనిపిస్తా ఉంటాయి. ఇంకా మేము ఇంతకు ముందు వెళ్ళిన ప్లేస్ కే వెళ్తున్నాము. ముందు రోజే వెళ్ళాము,
ఇంకా ఆ ప్లేస్ కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ చాలా బాగుంది, చెట్లు అవి బాగున్నాయి అని ఇంకా అక్కడికే వెళ్తున్నాము. ఇది కీసరగుట్ట దగ్గర, గుట్ట పైకి ఎక్కకుండా టెంపుల్ దగ్గరికి, కొండపైకి వెళ్లకుండా కిందనే ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది, పిక్నిక్ స్పాట్ లాగా. చూడండి చాలా జనం వచ్చున్నారు ఈ రోజు సాటర్డే. సౌండ్ వచ్చారు. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, ఇలా చెట్లు ఉన్నాయి. పిక్నిక్ చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్. మామూలు రోజుల్లో అయితే ఉండరు, ఈ రోజు సాటర్డే కాబట్టి వచ్చారు. అది కార్తీక మాసం లాస్ట్ రోజు కాబట్టి చాలా మంది అలాగే అనుకొని వచ్చినట్టున్నారు వన భోజనాలకి. బాగుంది ఈ ప్లేస్. ఇంకా చూడండి, చూపిస్తాను నేను మేము ఎలా ఎంజాయ్ చేసామో అవి చూడండి. అక్కడ కూడా ఏదో ఉన్నాయి. ఇప్పుడు మెట్రోలో పోతాం. అక్కడ కారు అక్కడ పెట్టేసేయి వాళ్ళ కార్ల దగ్గర, అటు లోపలికి పోదాం. నిన్న అక్కడ కూర్చున్నాం మళ్ళీ. ఫైనల్గా వచ్చేసామని చెప్పి చెప్తాం. అన్నయ్య కూడా వీడియో చేయడం అలవాటు. అన్ని చూస్తాడండి. అదే ఫైనల్ గా వచ్చేసామని చెప్తాం. రాహుల్ ఏదైనా మూవీ తీస్తే బ్యాగ్ నేను తీసుకొని వస్తాను. అటు పోదాం. ఇంకొక చేప కూడా పర్వాలేదు. ఇది నేను తీసుకోలేదన్నయ్య, మా పక్కింట్లో అప్పుడు మీనా గారు వాళ్ళ అత్తగారి అక్కడ ఇల్లమ్మ అమ్ముతూ వస్తారు. కొనుక్కున్నా పెద్ద చేప అంటే నాకు కూడా ఇక్కడ తీసుకున్నట్టు తీసుకునేదండి అని కొనుక్కుంటాను. తీసుకున్నా 300. ఇదే ఎంత తీసుకున్నాం ఇల్లమ్మటి అమ్ముతా ఉంటారా, మనది అన్నమయ్య కాలనీ అక్కడ అప్పుడప్పుడు అమ్ముతా వచ్చింటారు చేపలు. ఆంటీ ఎంజాయ్ చేస్తున్నారా? పర్వాలేదు. ఐటమ్స్ అని చూపించాలా? చూపించాలని పైన పాయసం, ఇది పాయసం, పులిహోర. ఇది పాయసంలోకి డ్రై నట్స్ మళ్ళీ వేద్దామని తీసుకొచ్చాం. ముందే వేసేస్తే సాఫ్ట్గా ఉంటాయి కదా. మళ్ళీ ఇది టమాటో పిక్కి, మళ్ళీ ఇది నెయ్యి. ఇది ఏమన్నా ఓపెన్ చేయి. సాంబారి, నెల్లూరు సాంబారా? బెండకాయ ఫ్రై.
కడప బెండకాయ ఫ్రై. ఆంధ్ర బెండకాయ. ఆంధ్ర కాదు, ఒక ప్లేస్ కాదు, ఎవరైనా చేస్తారు బెండకాయ. ఇక్కడ ఏంటో చెనికాయ పప్పులు వేస్తారు. యూనివర్స్ బెండకాయ. యూనివర్సిటీ బెండకాయ ఫ్రై. నార్త్లో గ్రౌండ్ క్లోజ్అప్లో చూసి జైలా నేను మనమేం నేను అనుకున్నా సంజన నువ్వు చెప్పమ్మా. చేద్దాము అని. ఆ పచ్చడి ఏం చెప్పు. అల్లం పచ్చడి, ఉమ్. సాంబారు, నెల్లూరు సాంబారా, కొత్త సాంబారా, యూనివర్సల్ సాంబారా, ఆకుకూర ఫ్రై, నెల్లూరు సాంబార్. నెల్లూరు సాంబార్, ఆకుకూర ఫ్రై, ఆకుకూర ఫ్రై ఇది అండి. వైట్ రైస్ పెద్ద బాక్స్ ఇవ్వండి. దీంట్లో నిండా పెట్టి నిండుగా ఉండాలి. వైట్ రైస్, ఉమ్. ఏమన్నా వడ, అవి కూడా వాడే కదా. అంతేనా? ఆపేస్తుంది వీడియో. అన్నీ వచ్చాయా? నేను పని వద్దులేండి అన్నారు మీరు. ఈయన అన్నాడు ఏం చేస్తాను, చేస్తాను ఏమి. చాలు. రెండు పెట్టండి. చూసా అంత వేడిగా చేసిన కానీ మెత్తగా చాలు చాలు. మసాలా వాడు చేసుకుంటే బాగుంటుంది. పులిహోరలో కాంబినేషన్. ఏమండి మనం ఏటి పండుగ బాపల్లా అప్పుడు మసాలా అన్నీ చేసి ఏటి పండుగకి ఏట్లో వెళ్ళి తినేది. ఏమండి కానీ ఎందుకు 4 రూపీస్ ఎంత అవుతుంది? టేస్ట్ ఎంత అవుతుంది? రెండు చాలు, రెండు చాలు. డాడీకి పెట్టరా అంటే అన్ని ప్లేట్లు కొడుతీరా? తీస్తున్నా ప్లేట్లు కూడా. అన్ని వడ్డించి చేస్తే బాగుంటుందేమో కదా. చూసేదానికి ఏం చాలా లేకుండా వడ్డకి నుంచి ఏం పెట్టలే, అందరికి వంటే చేసుకుంటున్నాం. చూడండి సాంబార్ కవర్లో పెట్టుకొచ్చినా కానీ కొంచెం అటు ఇటు ఫోటోలు కూడా ఉన్నాయి. అది తిరునాళ్ళు అప్పుడే వెళ్ళావా మామూలుగా? ఎప్పుడు గొప్పలు ఉంటుందా? పాతమైన టెంపుల్ అది. అంటే ఈయన వచ్చిన తర్వాత ఈయన బాగా డెవలప్ చేస్తుంది. టమాటో కొద్ది టమాటా చెట్టు చేసిన బాగా సంజన నచ్చిందా? చెప్పాలి వీడియోలు. ఏం చెప్తారు సూపర్, అదిరిపోయింది. అంటే పులిహోర నిండుగా ఉంది కదా, వైట్ రైస్ తర్వాత పుష్ప ఫీవర్ స్టార్ట్ అయిందా ఈరోజు నుంచి? 5th కాదు సార్, 5th ఈరోజే టికెట్స్ స్టార్ట్. అవునా? బుకింగ్. సాంబార్ ఇవ్వండి. నెగిటివిటీ ఎక్కువ ఉంది సార్. ఏమవుతుంది ఏమిరా నాకు అయ్యే అనమాట.
తిన్నాక ఒకసారి అక్కడ ఈ మూలకి నాకు కూడా పులిహోర సగం లోపల ఉంటుంది. సాటర్డే కదా ఫుల్ డే ఉంటుంది కదా కార్తీక మాసం లాస్ట్ రోజు కదా విష్ణుదేవుడికి కూడా పోవాలి ఇప్పుడే అడే పోవాలి మళ్ళా ఒకసారి అట్లా వెళ్ళి చూద్దాం. వినకూడదు కదా ఫాస్ట్ భలే చెప్తారండి ఇచ్చేసి మరీ చెప్తా ఉంటారు చూడండి. సంజన తీస్తుంది ఇందాక అందుకే కదా అత్తమ్మ అన్నం కార్లో ఉండే టిష్యూ పేపర్ మానుకోమ్మ ఇప్పుడు ఏమి నువ్వు పోనీ అంత ఇదేం లేదు అంత బలవంతమే ఉంది పోయే వాళ్ళు ఎవరిని పోతారు ఉంది పెడతా. అది కరెక్ట్ నీకు బాగా చెప్పాడు కాదు కదా కంపెనీ నేను ఎవరైనా డబ్బులే కదా. నేను అదే దాని తర్వాత ఎక్కిన తర్వాత చెప్పా ₹1 ఇస్తే చైన్ పనులు కొన్ని ఉంటాయి చూడు దాంట్లో ఇప్పుడు ఇది ఒకటి అని. నేను కూడా చేయను ₹1 ఇచ్చిన. ఇంకా నా రిపోర్టీస్ ఎక్కారా అంటే నేను వాళ్ళ మేనేజర్ కదా సరే వాళ్ళు ఎక్కినారు ఏంది పిల్లంత భయపడుతుంది అనుకుంటారేమో అని చెప్పి నేను కూడా ఇదే నక్కలు చూసి ప్రమాదాలాగా ఆపండ్రా ఆపండ్రా మా కొద్ది ఒక అబ్బాయి అయితే ఒరే ఆపరా బాబు, ఆపరా బాబు అని ఆపారు మధ్యలో. అది 1 minute తిరుగుతుంది. వాడు ఫస్ట్ ఏం 40 చెప్తాడు, seconds బ్రహ్మానందం అండి ఏం చెప్తాడు, భయం వేస్తే నన్ను పట్టుకో అంటాడు. పట్టుకో. మళ్ళా వాడే నీకు భయం అరే వేస్తే గుండె గొంతులోకి వస్తుందిరా ఆపండ్రా రే ఆపండ్రా. ఇంకా ఎంజాయ్ చేస్తుంటుంటే వీడు భయపడుతుంటాడు. అదన్నో రకమ్మ ఇది మరీ ఘోరంగా ఎక్కడ ఇది వైల్డ్ వాటర్స్ అని ఉంటుంది పామ్ ఎగ్జాటికా రిసార్ట్స్ పక్కనే ఉంటుంది వైల్డ్ వాటర్స్ ఇట్లా డ్రై రైడ్స్ వాటర్ సంకపల్లి అంటే అన్నయ్య పటాన్చేరి సైడ్ ఒకసారి చిన్నప్పుడు మా ఏమండి తిరుగుతుందా? కొంచెము పెట్టండి. ఈ ప్లేట్లు ఉన్నాయి కదా ఆ ప్లేట్లలోనే పెట్టొచ్చు. రైస్ ఉంది మనది తినేసిన ప్లేట్లు ఉన్నాయి కదా దాంట్లోనే కొంచెం పెట్టండి ఫస్ట్, మళ్ళీ తింటే మళ్ళీ పెడదాం. ఎందుకంటే నిన్న పెరుగు ఉండింది, పెరుగుతో పెడితే బాగా తిన్నాయి నాకి. నేను ఈ రోజు కూడా పెరుగు కొంచెమే ఉండింది. ఏమండి పెరుగు కొంచెమే ఉంది, అందరికి సరిపోదని తేలా. దీంట్లో వద్దు ప్లేట్లో ప్లేట్లోనే నాన్న ఒక ప్లేట్ అది పెట్టి అయితే అందులోనే ఇంకొంచెం పెట్టు. ఫస్ట్ అది పెట్టు, తింటదేమో చూద్దాం. ఫస్ట్ అది పెట్టు. తినలేదే ఆగాగా తిందది తిందది అది రైస్ తినదు. ఏమండి ఈ వీడియో ఆన్లైన్ తింటుంది 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 నేను పాల ప్యాకెట్ అన్న తెద్దాం అనుకుంటాను. పాల ప్యాకెట్ తెద్దాంలే అందరు మళ్ళీ మర్చిపోయినా.
పాలు కలిపెట్టినప్పుడు అవును, పాలు పెరుగు వాటికి ఇష్టం. పాలు పెరుగుతున్నాయి. అవును నాన్న, ఇదిగో ఒక వడ తీసుకొని ముక్కలు ముక్కలు చేసే నాన్న. కొరకు వదిలేసి వెళ్ళిపోతాయి అంతే. ఇదిగో నాన్న ముక్క ముక్కగా వీడియో తీస్తున్నా, తీయండి. ఫస్ట్ కొంచెం దాంట్లోకి వేయండి, తింటుంది చూడండి. వాసన చూసి మరి అది పాయసం దానికి నచ్చలేదు. సరే వేసేయండి, తింటాయి కొన్ని ఆయిల్ దీనికి మొక్క కావాలి. నీళ్లు పోసినా తాగుతుంటే. ఒక పని చెయ్యి, ఈ పాయసం దాంట్లో నీళ్ళు వేస్తా ఒక ప్లేట్లో. ఒక ఖాళీ ప్లేట్ తెచ్చి పెట్టి అందులో ఈ నీళ్ళు పోసి. దీనికి ఎన్వి కావాలి. ఎన్వి తింటే పెరుగు పాలు తింటాయి. అవే తింటాయి. ఇక్కడ పెట్టు ఇట్రమ్మా, అది చూడ అన్నం తిన్నగోళ్ళు, అన్నం తిన్నగోళ్ళు. అది కమ్మగా ఉంది దానికి. అవును, భలే ఐడియా వచ్చింది మా అక్కకి. దాని దాహం తీర్చారు, ఆకలి తీర్చారు. నిన్న అట్లనే చేస్తా, కొంచెం పెరిగేసి బక్కగుంది ఇంకొంచెం అన్నం వేద్దాం అంటుంటే ఒక్క రోజులో పెరగదు. అది నిజమే కదా. చూడండి, తీసారా? తీసా మళ్ళీ అంత దీనా హెలికాప్టర్ హెలికాప్టర్ ఉంది, అదే ఆ సౌండ్ వచ్చేది. అరే తీరా కనిపిస్తుందేమో, కనిపిలే. దానికి సరిపోయింది. తగ్గిస్తుందండి హాయిగా, హాయిగా ఆకలి తీరిందా? నిన్న ఒక కుక్కకు పెడితే తిని మళ్ళీ చాలా కుక్కల్ని పిలుచుకొని వచ్చింది. వాణి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికండి ఇష్టం ఉండేది కాదు, నిద్ర లేవడానికి ఇష్టం ఉండేది కాదు. సంజనా సిద్ధి లాగా నేరేడు పండ్ల కాలం వస్తే చాలు అవి తిని వర్షంలో ఒక్కరో తడిచిన జ్వరం వస్తుంది, అది పనిగా తెప్పించుకునేది. నాకు జ్వరం వస్తే స్కూల్ పంపి చిన్నప్పుడు అల్లరి మన ఇంట్లో బాగా ఎంజాయ్ చేసింది. ఎందుకో వీటికి పప్పు అన్నం నచ్చదు కదా, పెరుగన్నము పాలన్నం అయితే తింటాయి. నాన్ వెజ్ అక్కడ దూరంగా ఫోటోలు ఏమో తీసుకుంటున్నట్టుంది. తిండి తెచ్చుకోలేదేమో అక్కడ దూరంగా వాళ్ళు. ఇంకా డిసైడ్ కాలేదు కావాలి, డిస్కషన్ జరుగుతుంది. వాడేమో తింటే ఉండాలని దర్శనం అదే 3 months ముందే ఓపెన్ చేస్తాం. చాలా మర్రి యాడుండే మన మట్టి వాసన తగలుతుందండి. చెప్దాం అన్నీ. అయ్యో మనం వీడియో తీసుకోలే. అయ్యో
అంతసేపు మైండ్కి అది గబగబగా వచ్చేస్తుంటే భయపడినాం మనం. పైకి వచ్చేస్తుండే అండి. నాకు కూడా భయం వేసి అదే. ఇట్ట అన్నది అనుకోండి ఏమన్నా ఉందా బ్యాగులు అన్ని లాగేస్తుండింది కదా. అందులో షార్ప్గా ఉంది. అదే వీడియో తీయలే మనం. ఐడియానే రాలా అంటే దాన్ని చూడంగానే దానికి ఏం పెడదాం అని. దాని ఆకలి తీరుస్తామే అని ఇది ఉన్నాం కానీ. అదే అదే స్పెషల్ ప్యాకింగ్ లో వచ్చింది. అవునా, వాళ్ళే చేసి ఇచ్చిందా? ఏమండి 2 hours ఉంటుంది, మీరు తర్వాత వాడుకోవచ్చు అంటే సరే దాని తర్వాత కూడా వాడుకోవచ్చా? కొన్ని రోజులు వాడుకోవచ్చు. ఆహాహాహా. పోయండి అందరికి. ప్యాక్ లాగా అన్ని రైస్ మిగిలింది కదా, అది నా పులిహోర అన్నేస్తే తినేసి మళ్ళీ ఎతుకుతా ఉంది. ఇంకా బ్యాగులన్నీ లాగేసి ఒక ఆవు వచ్చింది. తినేస్తుంది అది. నాకు వీడియో తీయాలన్న మైండే పని చేయలే, అది మీదకి వచ్చేస్తా ఉండింది. అన్నయ్య కూర్చోండి. ఇక్కడ కూర్చోపోయి మీదకి వచ్చేస్తా ఉండిందా, అసలు మైండ్ పని చేయలే వీడియో తీయాలని. ఆమె రైస్ వైట్ రైస్ ఏమో వచ్చింది అని. మంచి దేశీ ఆవు, బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ ఉంది దానికి. మంచి ఆవు. పేపర్ ప్లేట్లు నమలేస్తుంది. అందుకే నించున్నావా? వైట్ రైస్ పెడితే తినింది, మళ్ళీ పులిహోర తింటదా తినదనే, పులిహోర తింటదా తినదని వేస్తే ఆ పులిహోర అంతా తినేసింది. కొన్ని తినవు, అన్ని తినింది. అన్ని తిని ఇంకా ఎతుకుతా ఉంది, చాలా తినింది. అరే సబ్జా గింజలు కూడా వేస్తారు వాళ్ళు అట్లా. కాదు, చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉంటే చియా సీడ్స్. కాదు సబ్జా గింజలు. అసలు ఆవు వచ్చింది వీడియో తీయాలని మాకు గుర్తుకు రాల మా ఇంటికి. అంటే అది మీదకి వస్తుంది అన్నయ్య, దానికి ఏం పెడదాం అని గబగబా పెట్టుకుంటే సరిపోయింది మా ఇద్దరికి. మేమిద్దరము పెడతా ఉన్నాం. నువ్వు నింటే తీసేట. అవును, అన్నయ్య ఉంటే ఐడియా వచ్చిండు, మనకు అంత ఐడియా రాలేదు. ఒక్కరోజు ఇప్పట్లో ఇంకొంచెం ముందు వచ్చింటే ఇల్లు. పడుకున్న తర్వాత ఉంటావా అనుకున్నాను. అవునా లేకుంటే ఆంటీ లేకుంటే అరే ఇయ్యండి అన్నయ్యకి. ఇచ్చిన ఇచ్చారా? సరే. భలే వేడుకుంటాయి, కాలుతుండే. కోసుకునేదాన్ని కూడా కన్ను. అవునన్నయ్య బాగుంది. ఇంతకుముందు అల్యూమినియం కవర్లో కట్టిస్తున్నారు. ఇప్పుడు కూడా అట్లా ఇస్తాడు. దీని బాగానే చెప్పినాడు, ఇట్లా ఫ్లాస్క్ ఉంది సార్, ₹5 మీకు లాంగ్ టైం కొంచెం 1 hour 2 hours ఒరే వేడి. లాస్ట్కి వచ్చేటప్పుడు సరే దాంట్లో ఉంటాయి ఇట్లా ఇదిలియాలి. అవునా ఉండరు అయినా ఏం తాగుతాలేరా? ఏం కాదులేమ్మా. అడుక్కుపోయి ఉంటాయి. అవునా అవునండి. ఇది తీసుకున్నానా? అయ్యి నేను నాకు కొన్ని పోయండి సబ్జా గింజలు. ఇగురా ఇది ఎందుకంటే మేము కవర్లో తెచ్చుకున్న ఇట్లా ఊపి పోస్తా ఉంటా నేను. ఆ పిల్ల పక్కన నేను అదే చాలు. ఆ పిల్ల పొట్టి పిల్ల, నువ్వు పొడుగు కాదు. ఏం చెప్తాడు చూడండి మీ డాడీ. ఒక్కరో పొడుగ్గానే కనిపిస్తున్నాను. ఏం చెప్తా, ఏంది ఒక్కరూ పొడిగేం కాదమ్మా, నువ్వు పొడిగేనమ్మా. ఒక్కరో పొడిగంట. పొట్టి పిల్ల నువ్వే నాకు బొట్టి పిల్ల. బాగుంది. తెలంగాణ బాగుంది. అదే లెమన్ అదో మళ్ళీ వస్తుంది ఆవు. అదే ఇందాక వచ్చింది, ఇప్పుడేం లేదు. పెట్టినట్టుంది, అన్ని పెట్టాం కదా. ఏందని ఆ ప్లేట్లు కూడా తినేస్తుంది. పెట్టిన అన్నం అంతా తిని మళ్ళీ ప్లేట్లు కూడా తింటుంది. దానికి పాపం ఎంత పెట్టినా సరిపోవడం. ఈమె వైట్ రైస్ అంతా పెట్టింది, నేను పులిహోర అంతా పెట్టినా. అన్నీ అయిపోయినాయి, మొత్తం ఖాళీ. అంతా పెట్టినా ఇంకా తినేసి ప్లేట్ నాకుంటా ప్లేట్ కూడా తినేస్తుంది, మళ్ళీ బ్యాగులు లాగుతా ఉంది. అందుకే లాగేసాను నేను, నోట్లో సగం తిన్నా. దానికి ఆకలి ఎక్కువ ఉంది. నేను తగ్గించి తీస్తే మళ్ళీ మన వెనకాల పరిగెడుతుందేమో. అది తినేటప్పుడు తీయాలి మనం, ఊరికే తీస్తే ఎక్కడైనా ఆవులు ఉంటాయి కదా.
ఆహా వాళ్ళకి ప్రూఫ్ కావాలి వ్యూవర్స్ కి. నమ్మరు. నంబర్ ప్రూఫ్ తోనే, అందుకే కదా ఏవైనా వీడియోలు తీసి పెట్టేది. ఆ? గ్రాఫిక్ స్టార్ట్ గ్రాఫిక్ కనుక్కుంటారన్నయ్య, రియల్ పెట్టాలి, వ్యూవర్స్ ని మోసం చేయకూడదు మంట పెట్టేటప్పుడు నేను తీసి అన్నయ్య, వ్యూవర్స్ ని మోసం చేయకూడదు. వాళ్ళు కనుక్కుంటారు గ్రాఫిక్స్ అని, కనుక్కోకుండా చేయాలి, అదే మన టాలెంట్. అయినా కనుక్కుంటారు. మోసం లెక్క. ఆహా వ్యూవర్స్ చాలా ఇంటెలిజెంట్లు, అవునమ్మా. మిమ్మల్ని మోసం చేయలేము. మీరే ముందు. మీలాగే ఆలోచిస్తారు వాళ్ళు కూడా, చాలా తెలివిగల్లా వాళ్ళు. అక్కడ తింటున్నారు కదా కూర్చొని, అక్కడికి వెళ్ళింది. అదిగో ఆయన చెప్తుంటాడు కదా పబ్లిక్ వాళ్ళకి మీదకి వెళ్ళిపోతుందేమో ఇంకా. అది పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోతుందమ్మా. దానికేం తిండి పెట్టరు, అది ఎట్టాకలితో ఉంటానా అంటే నేను ఆయన చాలా అన్నం మిగిలింది అన్నయ్య, వైట్ రైస్ పెట్టేస్తే చిటికలో తినేసింది. మళ్ళీ నేను పులిహోర తింటుందో తినదని వేస్తే సగం వేస్తే చిటికలో తినేసింది, మళ్ళీ మొత్తం వేసేస్తే చిటికలో తినేసింది. మళ్ళీ మా చుట్టూ వచ్చి బ్యాగులు లాగుతా ఉంది. దాడిపాత లావు కూడా అంతే కదా, ఏదైనా ఇచ్చే వరకు పోదు కదా గుమ్మం నుంచి. ఇది ఇచ్చినా పోకుండా బ్యాగులు లాక్కుంటుంది, మళ్ళీ బ్యాగుల్లో మూతి పెట్టి చూసుకుంటుంది. ఆ. మంచిది కదా రోజు. అది ఇల్లు రోడ్ లోకే ఉంటదా ఆంటీ, అది నెక్కి ఇట్లా తల లోపలికి పెడుతుంది ఇంటి లోపలికి. ఆహాహా. ఆ. పోసుకోండి ఇంకా ఉంటే, ఏమండి నీ కాళ్ళ బాబా అన్నయ్య ఇంకొంచెం పోయినా ఈ గ్లాస్ వేరే గ్లాస్ ఇంకోటి ఉందండి. ఇందులో బాగానే ఉంది. రంగు తాగినా? వచ్చిందంట ఆవుకు కూడా. తేనె, ఆవుకు కూడా ప్రసాదం పెట్టుకుంటాం. సబ్జా, ఆరోగ్యం. నేను ఈవినింగ్ లెమన్ టీ అంటే టీ టాటాది ఉంటుంది టెక్లీ, లేకుంటే లెమన్ గ్రాస్ది ఎంజాయ్ చేసేస్తాను. నీ ఫోన్ ఏడ తొక్కేస్తుందో పైకి వచ్చేస్తుంది ఆంటీ పాపం పడుకొని ఉంటే. మళ్ళీ నేనే చెప్పిన ఆంటీ లేండి అని. కిందకి బాగా వస్తున్నాయి అనే సబ్జా గింజలు కొన్ని వేస్తాను కింద ఉండే. ఏంటి మీరు వేసుకోండి. అన్నీ మీకేస్తాను కొంచెం, లాస్ట్ కుండే ఇటీ అన్నయ్య లాస్ట్ అడుక్కుపోతాయి కదా. ఆంటీ చెప్తాను ముందే. వేడి ఎక్కువ ఉంది కింద. ఇంకొంచెం ఆంటీకి నాకు పోయింది. అక్కడే టీ తీసుకుంటే మనకి క్వాంటిటీ కరెక్ట్గా ఎంత కావాలో అంతే ఇస్తారు. దండి వచ్చినాయి. తీసుకుంటే ఒక మీరు కొన్ని తాగియండి, కొన్ని తాగండి. ఒక ట్రెండ్ ఎక్స్ట్రా తాగండి కొన్ని, దండికి వచ్చినాయి. తాగండి కొన్ని. దండికి వచ్చినాయి ఏదో టెంకాయ కొట్టి దండికి వచ్చినాయి. ఆవు వాళ్ళ దగ్గర ఆగింది, అక్కడ తింటున్నారు కదా వాళ్ళు కూడా ఏదో పెట్టినట్టున్నారండి. అన్నయ్యకి పోయింది చాలా సబ్జా గింజలు అన్న. వాళ్ళు ఏదో పెట్టినట్టున్నారు, తింటుంది. లేకుంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కదా. ప్లేట్ కూడా వదలట్లేదు, అది సగం తిన్న అది లాగేసారు అన్నట్టు. అట్ట కదా రిటర్న్ వెళ్ళిపోయింది కూడా. పదండి.
మనకు అసలు మైండ్కే రాలి, నాకు అసలు ఐడియా రాలే. అదేంది మీదకి వచ్చేస్తుంది అని మళ్ళా కొమ్ములతో కుమ్ముతుంది. అమ్మో దాని కొమ్ములు భలే షార్ప్గా ఉన్నాయి కదా, మీదకి వస్తుంది కదా, చాలా హైపర్గా ఉంది అది, అగ్రెసివ్గా ఉంది కొంచెం. ఆకలి మీద ఉందండి. అది ఇంకా అంత పెట్టినా తినేది కడుతూ ఉంటుంది. బాగా ఆకలి. ఇంకా బాగా ఎంజాయ్ చేసాము వనభోజనాలు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు ముందు ఇంకా వస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.